ఇక తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూస్తున్నాం పోలింగ్ శాతం పర్వాలేదనిపించింది, కానీ రంగారెడ్డి, హైదరాబాద్ లో మాత్రం పోలింగ్ శాతం తక్కువగా నమోదైనట్టు తెలుస్తుంది. గతంలో మాదిరిగానే ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి కూడా హైదరాబాద్ పై ప్రత్యేక నజర్ పెట్టింది. అయినప్పటికీ ఓటర్లు కదలి రాలేదనే పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? యశ్వంశి, తెలంగాణలో మాత్రం పార్లమెంటు ఎన్నికలు మాత్రం సజావుగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా కూడా ప్రశాంతంగా ఇప్పటివరకే ముగిశాయి. 6 గంటల వరకు కూడా ఎవరైతే లైన్లో ఉన్నారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కాబట్టి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఇప్పటివరకు లైన్లో కూడా వేచిస్తున్నారు. ఇప్పటికే దేశంలో కూడా అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గ మల్కాజ్గిరిలో మాత్రం ఇప్పటివరకే ఓటర్లు కూడా ఎవరు కూడా ఆ లైన్లో ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఆ మల్కాజ్గిరి నియోజకవర్గం మాత్రం ఇప్పటివరకే ఆ ఈవీఎంలు అదేవిధంగా వీవీప్యాట్లు కూడా ఇప్పటివరకే ప్యాక్ చేస్తున్నారు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అదేవిధంగా ఒక ఉప ఎన్నిక జరిగిన కంటోన్మెంట్కి సంబంధించిన ఆ ప్లేస్లో కూడా ఇప్పటివరకు ఈవీఎంలు అదేవిధంగా వీవీప్యాట్లు కూడా ప్యాక్ చేస్తున్నారు. మర్కాసేపట్లో స్ట్రాంగ్ రూమ్లో కూడా తరలించబోతున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొదటగా పోలింగ్ సంబంధించిన మాత్రం ఏమైనా ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి కూడా అధికారులు కూడా భావించిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మొదటగా ఈవీఎంలో మొరాయించిన చోట వెంటనే ఈవీఎంలో మార్చిన తర్వాత మాత్రం పోలింగ్ సజావుగా జరిగే విధంగా కూడా పూర్తి స్థాయి మాత్రం అధికారులు కూడా సిద్ధమైన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. దాంతోపాటుగా ఓల్డ్ సిటీకి సంబంధించిన మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం చాలా తక్కువ కూడా నమోదైందని చెప్పొచ్చు. 5 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 61.16% పోలింగ్ నమోదు అయితే మాత్రం తెలంగాణకు సంబంధించినందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ అదేవిధంగా ఆ మల్కాజ్గిరికి పార్లమెంట్కి సంబంధించిన మాత్రం తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. 5 గంటల వరకు భువనగిరిలో మాత్రం 72.34% కూడా ఇప్పటికే పోలింగ్ పర్సెంటేజ్ కూడా నమోదైంది. అంటే గత ఎన్నికల్లో 2019 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన మాత్రం పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 62.77% కూడా పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం 5 గంటల వరకు 61.16% కూడా పోలింగ్ నమోదైన తర్వాత అంటే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకా గంట సమయం ఉంది. చాలా మంది కూడా ఆ సమయంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాబట్టి పూర్తి ఫిగర్స్ వచ్చే వరకు మాత్రం ఇంకా 2 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి దాదాపు 65 నుంచి 68 వరకు కూడా తెలంగాణలో పోలింగ్ పర్సెంటేజ్ కూడా నమోదయ్యే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటివరకు భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎన్నికల అధికారులు మొదటి నుంచి కూడా హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తగ్గింది. కాబట్టి ఈసారి ఆ పోలింగ్ పర్సెంటేజ్ తగ్గకుండా కూడా ఒక పక్క అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకి పలు సూచనలు చేశారు. ఓటింగ్ పర్సెంటేజ్కి సంబంధించినందుకు ఏ విధంగా ఓటింగ్ శాతాన్ని కూడా పెంచాలనే దానిపైన కూడా కసరత్తు చేశారు. కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం ఎక్కడ కూడా ఆసక్తి చూపలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరి ఈ 3 పార్లమెంట్లో మాత్రం చాలా వరకు కూడా తక్కువ పోలింగ్ కూడా నమోదైందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆదిలాబాద్కు సంబంధించిన మాత్రం ఆదిలాబాద్లో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పోలింగ్ కూడా ఉపయోగించుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మాత్రం పోలింగ్కు సంబంధించిన ఇప్పటివరకు పూర్తయింది. కాబట్టి మరికాసేపట్లో స్ట్రాంగ్ రూమ్లకి ఈవీఎంలను కూడా తరలించబోతున్నారు. అక్కడ 3 అంచెల భద్రత కూడా ఉండబోతుంది. భద్రత ఈవీఎంలను కూడా ఉంచబోతున్నారని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ.